సార్ క్లీనింగ్ చేయించుకున్నాం, పళ్ళు తెల్లగా అయిపోతాయా అని అడుగుతారు. పళ్ళ పుచ్చు అసలు ఎందుకు వస్తుంది సార్? దేని వల్ల వస్తుంది? ఏ ఏజ్ వాళ్ళకి వస్తుంది? హాయ్ మధు. హాయ్ సార్. నాకు ఒక 4 క్వశ్చన్స్ అయితే పిక్ చేశాను. ఓకే. యూజువల్గా డెంటల్ గురించి జనాలకు ఉన్నటువంటి కొన్ని క్వశ్చన్స్, బేసిక్ క్వశ్చన్స్. ఓకే ఓకే. సో అందరికి అర్థమయ్యే రీతిలో మీరు ఆన్సర్ చెప్తారని ఎక్స్పెక్ట్ చేస్తారా? తప్పకుండా, మ్యాక్సిమం ట్రై చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ సార్. పళ్ళు పుచ్చిపోతూ ఉంటాయి కదా చాలా మందికి. సో అసలు పళ్ళ పుచ్చు అసలు ఎందుకు వస్తుంది సార్? దేని వల్ల వస్తుంది? ఏ ఏజ్ వాళ్ళకి వస్తుంది? పళ్ళు పుచ్చిపోవడానికి ఏజ్ లిమిట్ అనేది ఏమన్నా ఉంటుందా? కొంచెం దాని గురించి. అసలు పళ్ళు పుచ్చిపోవడం అంటే ఏంటి? బేసికల్గా ఎనీ కార్బోహైడ్రేట్ రిచ్ ఫుడ్ ఆర్ ఎల్స్ స్వీట్స్ కానీ చాక్లెట్స్ కానీ మనం తినే ఆహారం కూడా ఎక్కువసేపు పంటి మీద ఉంటే అది యాసిడ్స్ కింద తయారవుతుంది. సో నోట్లో ఉండే ఎంజైమ్స్ వల్ల. సో అది యాసిడ్స్ కింద తయారైనప్పుడు మన పంటి పైన ఉండే ప్రొటెక్టివ్ లేయర్ పాడైపోయి, అంటే ఎనామిల్ అంటాము, పాడైపోయి అది పుచ్చు కింద తయారవుతుంది. సో ఇది బేసిక్గా పుచ్చు రావడానికి రీజన్. సో యూజువల్గా పుచ్చు రావడానికి మనకు వచ్చే బేసిక్ సైన్స్ ఉంటాయి. డిస్కలరేషన్ రావడం ఫస్ట్, లేదంటే చిన్న చిన్న పిట్టింగ్స్ ఉంటాయి. మనం ఏమైనా తిన్నప్పుడు పోయి దాంట్లో ఆహారం ఇరుక్కుంటూ ఉంటుంది. అది కాకుండా సెన్సిటివిటీ, పళ్ళు జుమ్మని లాగడము, లేకపోతే నొప్పి రావడము. సో ఇవి స్టేజెస్ వైజ్ జరుగుతూ ఉంటాయి. ఇనీషియల్ స్టేజెస్లో వచ్చేసి సో చిన్న డిస్కలరేషన్ ఉంటుంది. సో ఇది మనం కనుక ప్రాపర్గా ముందే చెకప్ చేయించుకొని డాక్టర్ తోటి ట్రీట్మెంట్ చేయించుకుంటే సో ప్రాబ్లం అనేది ఉండదు. సార్, ఇప్పుడు పళ్ళ పుచ్చు మాత్రమే కాకుండా కొంతమందికి అయితే గారెలని, లైక్ పళ్ళ మీద మరకలు అని అంటారు. కరెక్ట్. సో అవి ఎందుకు వస్తాయి? దానికి ఏమన్నా? ఎస్. సో మరకలు కూడా ఏంటంటే దీంట్లో ఇంట్రిన్సిక్ స్ట్రెయిన్స్ అని ఉంటాయి, ఎక్స్ట్రిన్సిక్ స్ట్రెయిన్స్ అని ఉంటాయి. యూజువల్గా బయట మనం తినే ఆహారం వల్ల, లేకపోతే సిగరెట్ తాగడం వల్ల, పొగ తాగడం వల్ల, మనం సరిగ్గా బ్రష్ చేయకపోవడం వల్ల వచ్చేవి పైన మాత్రమే, అంటే పంటి ఎనామిల్ పైన ఒక లేయర్ లాగా పడతాయి. సో అవి ఏంటంటే పాచి, గార ఆర్ ఎల్ స్టెయిన్స్, వాట్ ఎవర్ మనం తినే డార్క్ కలర్డ్ ఫుడ్స్ ఎక్కువ తీసుకుంటున్నా కూడా సో ఆటోమేటిక్గా దానిపైన పంటిపైన స్టెయిన్స్ వస్తాయి. ఈ స్టెయిన్స్ బేసిక్ క్లీనింగ్ వల్ల క్లీనింగ్ చేయొచ్చు, పోతాయి. 100% వాటిని ప్రాపర్గా మనం క్లీన్ చేస్తే పోతాయి. వేరేస్ ఇంట్రిన్సిక్ స్టెయిన్స్ అంటారు. సో అది ఫ్లూరోసిస్ స్టెయిన్స్ కావచ్చు, లేకపోతే పన్ను వైటాలిటీ పోవడం వల్ల వచ్చే డిస్కలరేషన్ కావచ్చు. అట్లా ఇంట్రిన్సిక్ స్టెయిన్స్లో కొన్ని రకాలు ఉంటాయి. సో వీటికి ప్రాపర్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. సార్ జస్ట్ మనం క్లీనింగ్ అంటే ఇప్పుడు చాలామంది ఏంటంటే హాస్పిటల్కి వచ్చి సార్ క్లీనింగ్ చేయించుకున్నాం, పళ్ళు తెల్లగా అయిపోతాయా అని అడుగుతారు, రైట్? సో కాదు, క్లీనింగ్ చేయించుకుంటే పన్నుకు సంబంధించిన గార, పాచి అట్లాంటివి మనం క్లీన్ చేసి చిగుళ్ళకి ఇన్ఫెక్షన్ రానియకుండా మనం దాన్ని కాపాడుతున్నాం. వేరేస్ పళ్ళు తెల్లబడాలంటే వైటనింగ్ ప్రొసీజర్స్ ఉంటాయి. సో దానికి ఏం చేస్తాము? బ్లీచింగ్ టెక్నిక్స్ అని, లేకపోతే వాకింగ్ బ్లీచింగ్ టెక్నిక్స్ అని, అట్లా రకరకాలుగా ప్రొసీజర్స్ ఉంటాయి. సో ఆరెల్స్ ఇప్పుడు లేజర్ ట్రీట్మెంట్స్ వచ్చినాయి బ్లీచింగ్లో కూడా, ఆరెల్స్ టూత్ వైట్నింగ్లో కూడా. సో అలా చేస్తాం అంతే తప్ప క్లీనింగ్ చేయించేసుకుంటే పళ్ళు తెల్లగా అయిపోవడం అనేది ఒక రకమైన మిత్ అనమాట. సో అవుతాయి, కొంతవరకు తెల్లగా అవుతాయి. ఎంతవరకు అవుతాయి? న్యాచురల్గా అవి ఏ కలర్లో ఉన్నాయో ఆ కలర్ వరకు అవుతాయి. అలా కాకుండా మనం ఇంకా ఎన్హాన్స్ చేయాలి వైట్నింగ్ అని అంటే నో. సో అది కూడా ఎట్లాగా, అది ఇంట్రిన్సిక్ స్ట్రెయినా ఎక్స్ట్రిన్సిక్ స్ట్రెయినా దాన్ని బట్టి డిసైడ్ అవుతుంది. సో మనకు వచ్చే పాచి, గార, లేకపోతే మనం తాగే పొగ తాగడం వల్ల వచ్చే మరకలు హ్యాపీగా క్లీన్ చేసుకుంటే పోతాయి. ఎవ్రీ 6 monthsకి ఒకసారి క్లీన్ చేయడం అనేది చాలా సేఫెస్ట్ ప్రొసీజర్. శ్రీ కొండూరి డెంటల్ క్లినిక్ గత 30 సంవత్సరాలుగా డాక్టర్ రామ్ హరీష్ కొండూరి గారి ఆధ్వర్యంలో శ్రీదాస్ దంతవైద్యశాల ద్వారా మొట్టమొదటిసారిగా సత్తుపల్లి ప్రాంత ప్రజలకు దంతవైద్య సేవలు అందించి ఇప్పుడు శ్రీ కొండూరి డెంటల్ క్లినిక్ గా అదే వీధిలోని మా సొంత భవనంలోకి మార్చబడింది. అత్యాధునిక వైద్య పరికరాలతో ప్రపంచ శ్రేణి దంతవైద్య సేవలు అందించడమే లక్ష్యంగా వైద్య సేవలు అందిస్తున్న ఏకైక హాస్పిటల్ శ్రీ కొండూరి డెంటల్ క్లినిక్, అయ్యగారిపేట వీధి, సత్తుపల్లి.